కృషి చేస్తూ వీర మహిళా విభాగానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఝాన్సీ లక్ష్మీబాయి వీర మహిళా విభాగాన్ని పెట్టారో, మరి ఆ ఝాన్సీ లక్ష్మీబాయి లక్షణాలన్నింటిని కూడా పురిగిపుచ్చుకొని పార్టీని ఈ రోజున 5,000 మార్కు దాటించి ప్రతి గ్రామంలో కూడా జనసేన దిమ్మిలు మరియు జనసేన కేడర్నంతా కూడా ఐక్యం చేసుకుంటూ చేయి కలుపుతూ అదేవిధంగా నందిగామ లీగల్ సెల్ సభ్యులు శ్రీ కాంతారావు గారు. అభినందన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కంచికచర్ల మండలంలో ఎంతోమంది ముఖ్య నేతలైన ఈ ఊళ్ళోనే ఒక మంచి పేరు గుర్తింపు 10 మందికి చేతులు అందించి ఎంతో మంచి గుర్తింపు తీసుకొచ్చిన శ్రీనివాస్ గారు ఈరోజు వారందరూ చాలామంది కుటుంబాలతో వచ్చి ఈరోజు ఇక్కడ జనసేన పార్టీలో జాయిన్ అయ్యి వారి యొక్క ఆమోదాన్ని తెలియజేస్తూ మేము కూడా హృదయపూర్వకంగా వారిని పార్టీలోకి స్వాగతించడం జరిగింది. ఎందువల్లంటే జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వసుధైక కుటుంబం అంటారు మన జనసేన పార్టీని కదా.
చప్పులకి భయపడే పార్టీ జనసేన పార్టీ. కాబట్టి మనమందరం కూడా కలిసి కట్టుగా ఐక్యతతో ఉండి బలంగా ముందుకి నడవాలి. ఇదే నా కోరిక. అధిష్టానంలో ఉన్న నాయకులందరూ కోరుకునేది. ఈరోజు ఇక్కడ నా తమ్ముడు ఉలేశెట్టి శ్రీకాంత్ తను కూడా నా గురించి ఎంతగానో ప్రయత్నం చేశారు, నాకు తెలుసు. తర్వాత మన జిల్లా అధ్యక్షులు బండి రామకృష్ణ గారు నన్ను ఇక్కడికి నందిగామ నియోజకవర్గానికి పిలిచి మీ సేవలను ఇక్కడ అందించండి అని చెప్పడం, నేను పక్కన నుండి ఇక్కడ మొత్తం గ్రౌండ్ లెవెల్ నుండి నేను అన్ని కలుపుకుంటూ వస్తూ మండలాల నందిగామకి మీ అవసరం ఉంది అని ఇక్కడికి పంపించారు అంటేనే నాకు అర్థమైంది నందిగామ నా పుట్టిల్ అయిపోయింది ఆ రోజు నుండి. కాబట్టి మీరందరూ కూడా ఏ తాటకు చప్పులకు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా జనసేన అంటేనే క్రమశిక్షణకు మారు పేరు అనేది గుర్తించుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు అడుగు వేస్తూ మన పార్టీ కేడర్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరి యొక్క ఆశయం. తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి మనసుతో ఆయన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని విజయ కేతలు ఎగిరించే దాంట్లో ఆయన చాలా ముఖ్యమైన ఒక అద్భుతమైన ఒక మంచి వ్యక్తిగా, విశిష్టమైన వ్యక్తిగా ఆయన ఎదిగి ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు స్థాపించి అందరూ కలిసి ప్రజల సంక్షేమమే మా యొక్క లక్ష్యం అనే విధంగా 3 పార్టీలు అడుగు వేసేటప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న అపార్థాలు రావడం సహజం. ఒక కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య అపార్థాలు రాకుండా ఉంటాయా? మనస్పర్ధలు రాకుండా ఉంటాయా? చిన్న చిన్న సందేహాలు రాకుండా ఉంటాయా? వచ్చినప్పుడు మీరేం చేయాలి? ఆయా నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలు కలిసి, మనకు పార్టీ ఆఫీస్ కూడా ఉంది ఇప్పుడు నందిగామలో, వచ్చి మీరు కలవాలి. కలిసి మీకు ఏ అనుమానాలు ఉన్నా, మీకు ఏ భయాలున్నా అడగండి. వాటిని నివృత్తి చేయడానికే ఉన్నాం మేము. తర్వాత ఇప్పుడు పెద్దలు శ్రీనివాస్ గారు, తర్వాత ఒక 60 కుటుంబాలు వచ్చి జాయిన్ అయ్యాయి. వారు ముందుగానే నన్ను కలవడం జరిగింది. జిల్లా అధ్యక్షులు బండి రామకృష్ణ గారిని కలిశారు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గారిని కలిశారు. మన పార్టీకే మంచి అడ్వైజర్ ఇచ్చే డిఏజీ రఘుపతి గారు కూడా కలిసి ఆయన ఏం చెప్పారు? మేము మీ పార్టీలోకి రావడానికి ముఖ్య కారణం, మేము వెనక ఉండి జన సైనికులని 10 సంవత్సరాలుగా కష్టపడి పోరాడి ఎన్నో ధర్నాలు చేసి పోరాటాలు చేసిన జన సైనికులకి మేము అండగా ఉంటాము. మేము పదవులు ఆశించి రావడం లేదమ్మా, మేము వస్తున్నామని వారి నుండి నేను మాట తీసుకొని, వారు నాకు ఇచ్చిన భరోసాని నేను తీసుకొని ఈరోజు ఇక్కడ వారిని మన పార్టీలోకి స్వాగతించడం జరిగింది. కనుక మీరందరూ కూడా అది బాగా గుర్తుపెట్టుకోండి. జనసేనలో కొన్ని కలుపు మొక్కలు అలాంటి మాటలు బయటికి వస్తున్నాయి, విమర్శిస్తున్నారు. మీ అందరికి కూడా ఎవరో ఒకరికి వాళ్ళు ఎవరో ఒకరు చెబుతుంటారు. దయచేసి అవన్నీ మీరు ఎవరు కూడా మనసులో పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, తాటకు చప్పులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు అక్కడ మనం ఆపేది? మనం ఎవరు ఆపలేదు. కాబట్టి మనం చేసేది మనం చేసే మంచి అన్నది మన సంకల్ప బలం గొప్పదైనప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించిన అవసరం లేదు. మన అడుగు ముందుకే పడాలి. అదే మన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే గౌరవం అని నేను భావిస్తున్నాను. అందరి పెద్దలకి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ శ్రీనివాస్ గారిని స్వాగతిస్తూ వారందరినీ వాళ్ళకి ఉన్నతపడ్డారు మనకి. కాబట్టి వారిని కూడా మీరందరూ కూడా గౌరవించుకొని వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించండి పార్టీలోకి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. కుమారి గారు, దేవిరెడ్డి శివరాధ కుమారి గారు, మాజీ సర్పంచ్, వారిని కూడా సాధారణంగా కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించవలసింది వచ్చును. దేవిరెడ్డి రోజా రమణి గారు, వారిని కూడా వేదిక మీద కావాల్సిందిగా కోరుచున్నాం. దేవిరెడ్డి రోజా రమణి గారు, రోజా రమణి గారు వేదిక
ఎస్కే జహీరాబీ వీరికి గ్యాప్ ఇస్తే ఇట్లా కండువా కప్పుకొని వాళ్ళు వేదిక దిగుతారు. మేడం గారు వారు వేదికని మేడం గారు కండువా కప్పి ఆహ్వానిస్తారు రోజులందరూ. కానీ ఎస్కే జహీరాబీ గారు, గొడవల్లి పిచ్చయ్య గారు వచ్చే వాళ్ళు ఇటు నుంచి రావాలి, అటు నుంచి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఎంట్రన్స్ ఆ పోలవర వెనక నుంచి రండి, ఇటువైపు నుంచి దిగి వెళ్తారు. బార్డర్ ప్రకారం గొడవల్లి పిచ్చయ్య గారు రావాల్సింది కోరుతున్నాం. గొడవల్లి పిచ్చయ్య గారు, పాలపాటి గణపతి గారు వైఎస్ఆర్ పార్టీ నుంచి రావాల్సిందిగా, వైఎస్ఆర్ పార్టీ నుంచి వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా దేవిరెడ్డి శివరాజ్ కుమారి గారు కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్గా చేయడం జరిగింది. వారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా వైసీపీ నుంచి కూడా ఈ చేరికలన్నీ జరుగుతూ ఉన్నాయి. గొడవల్లి పిచ్చయ్య గారు, పాలపాటి గణపతి గారు, ఎస్కే ఉద్దండ సాహిబ్ గారు, ఎస్కే బాజీ బాబా గారు, వేపూరి శేఖర్ గారు, కామిశెట్టి వెంకటేశ్వరరావు గారు, చిమిరాల జనార్దన్ బాబు గారు, దుర్గాచారి గారు, దేవిరెడ్డి వెంకటేశ్వరరావు గారు. ఒకసారి గ్రూప్ సభ్యులందరూ కూడా ఒకసారి ముఖ్యకంఠంతో స్లోగన్ చెప్తాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. మేము కంచిచర్లలో 31 ఆగస్టు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మీరందరూ వచ్చి తలసేమియా అనే వ్యాధితో బాధపడుతున్న చాలామంది పసిపిల్లలకు ఈ యొక్క కంచిచర్ల మండలంలో దాదాపు 60 కుటుంబాలు జనసేన పార్టీకి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. మేము వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రధాన ముఖ్య ప్రజా సంక్షేమం కోసమే జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. అందువల్ల ఇది ఉచిత కుటుంబం కాబట్టి ఇందులో ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు, వారిని మేము జాయిన్ చేసుకుంటాము. ఎందువల్లనంటే వారు కూడా మేము ముందుగా వారి నుండి ఒక భరోసా తీసుకోవడం జరుగుతుంది. వచ్చి జాయిన్ అవుతున్న ప్రతి ఒక్క పెద్దలు చెప్తుంటే ఏంటంటే మేము పనుల కోసం రావడం లేదు, మేము జన సైనికుల యొక్క వారి యొక్క త్యాగాలు, పోరాటాలు అన్నీ చూసి వారికి అండగా ఉండడానికి మా ఎక్స్పీరియన్స్ని, మా సీనియారిటీని వారికి మేము సపోర్ట్గా ఇవ్వడానికి వస్తున్నాము అని వారిని మేము ఒక మాట మనసు తీసుకొని వారిని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ప్రజా సంక్షేమమే మనందరి యొక్క ప్రధాన లక్ష్యం కనుక అందరూ సుఖశాంతులతో చక్కగా ఉండాలి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయ కేతనాన్ని ఎగరేయడానికి ముఖ్య కారకులైన శ్రీ మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ సుభిక్షంతో ఉండాలి, చక్కగా ఉండాలి, సస్యశ్యామలంతో అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మనమందరం కూడా అదే ఐక్యతతో, ఎన్డీఏ కూటమి ఎంత ఐక్యతతో గవర్నమెంట్ ముందుకు పెడుతూ ఉందో మనం కూడా అదే ఐక్యతతో బలాన్ని చేకూర్చిస్తే మనం ఇంకా కూడా అభివృద్ధి పదం వైపుకి వెళ్తాము. కాబట్టి ఈరోజు కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి కారణమైన ఇక్కడ కంచిచర్ల మండలాధ్యక్షుడు నాయుడు సతీష్కి, తోట ఓంకార్కి, వీర మహిళలకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆగస్టు 31, సెప్టెంబర్ 2 మన పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా దానిని పునస్కరించుకొని మేము కంచిచర్లలో 31 ఆగస్టు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మీరందరూ వచ్చి తలసేమియా అనే వ్యాధితో బాధపడుతున్న చాలామంది పసిపిల్లలకు మీ యొక్క రక్తదానం అన్నది ఆ రోజు చాలామంది ప్రాణాలను నిలబెడుతుంది కనుక
కార్యాన్ని మీరు దిగ్విజయంగా ముందుకు నడిపించి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన.